పెట్టేశాడా? వాళ్ళు ఇప్పుడు ఆందోళన చెందేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల పిచ్చి స్టేట్మెంట్లు అనేటువంటి దాని మీద ఇస్తే అంత వాళ్ళకి రాజకీయంగా నష్టం. ఆనందపడాల్సింది శేఖర్ రెడ్డి గారు వాళ్ళు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వీళ్ళు ఆనందపడాలి. వీళ్ళు ఆనందపడకుండా ఆందోళన చెందుతున్నారు. అరే మావిగనంటే ఏదో జనంలోకి వెళ్ళిపోతాం, జనంలోకి పిచ్చి పిచ్చి విషయాలన్నీ కూడా ఈ రోజున ట్రోల్స్, మీమ్స్ ఇవన్నీ వస్తాయి. మీరు అందుకనే చాలా సందర్భాల్లో నేను చెప్పాను, తెలుగు రాష్ట్రాల్లో మీమ్స్లో ఈ రోజున సూపర్ స్టార్ ఎవరు అంటే బ్రహ్మానందం. బ్రహ్మానందంకి వచ్చినటువంటి మీమ్స్ ఎవ్వరికి రావు. చిరంజీవి కూడా ఏ మీమ్స్లో కనపడ్డా. మరి చిరంజీవి ఈ రోజున మెగాస్టారు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలాంటి వాళ్ళు స్టార్లు ఉన్నాయి. వీళ్ళు మీమ్స్లో ఎక్కడ బ్రహ్మానందాన్ని బీట్ చేయలేరు. మరి అందుకని బ్రహ్మానందం గొప్ప స్టార్ అని అంటావా? వాళ్ళు కమెడియన్ కాబట్టి నవ్వుకోవటానికి మీమ్స్లో పెడతారు. అలాగనే మావిగన్ అన్నది కూడా నవ్వుకోవటానికి. ఇదేంది పిచ్చేవారు, ఇదే మావిగన్ ఏంది? అమరావతి అనేటువంటి రాజధాని వాళ్ళు చెప్తుంటే, డెవలప్మెంట్ ఈ స్టేట్కి ఒక రాజధాని ఉండాలని వాళ్ళు చెప్తున్నారు. మావిగన్ అంటాడేంది? మొన్నటిదాకే 3 రాజధానులు, ఇప్పుడు ప్లాన్ బి అంటాడు, రేపు పొద్దున ఇంకోటి ఏమంటాడో అర్థం కానటువంటి పరిస్థితుల్లో జనం గందరగోళానికి గురయ్యేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి రాజధాని విషయంలో ఒక స్టాండ్ లేనటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా తీవ్రంగా నష్టపోయేటువంటి ఈ సందర్భంలో హాయిగా వాళ్ళని ఫ్లెక్సీలు పెట్టుకోమనండి, రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు పెట్టుకోమనండి, ఒక ఊరేగింపులు చేసుకోమనండి. పాదయాత్ర కూడా మావిగన్ పాదయాత్ర అని పాదయాత్ర చేయమనండి జగన్మోహన్ రెడ్డి. ఎవడు వద్దన్నాడు? మీకు వచ్చిన బాధ ఏంది నాకు అర్థం కాదు. మీరు చెప్పింది ఎందుకు ఒప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి అంట? మీరు ఒప్పుకునేటట్టయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు? ఇంకా ఆయన తెలుగుదేశంలో, జనసేనలో, బీజేపీలో కలిపి నేను కూడా కూటమి అనవచ్చు కదా. ఇంకొకటో నేను కూటమి వాళ్ళని ఒకటి అడుగుతున్నా అండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎస్ అమరావతి రాజధాని, అమరావతికి జై, అమరావతి ఉండాలి, ఒకటే రాజధాని, ఒకటే రాష్ట్రం అని అన్నాడు అనుకోండి. 2029 వరకు మీరు పరిపాలించి 2029 తర్వాత ముఖ్యమంత్రి సీట్ని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేస్తారేమన్నా? మీరు చెప్పండి. ఇవ్వరు కదా. మరి అలాంటప్పుడు మీకెందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్న ఊ అన్నాను మాత్రం మీకేం బాధ అని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఊ అనాల్సినటువంటి అవసరం మీకేం వచ్చింది అంటున్నాను. ఆయన ఏ ఫ్లెక్సీలు పెట్టుకుంటే మీకేం బాధ అని నేను అడుగుతున్నా. పెట్టుకోనండి, ఆయనకి పిచ్చి ప్రలాపం లేని, ఇలాంటి పిచ్చి వ్యవహారాలు లేదని జనం అందరూ నవ్వుకుంటున్నారు అనేటువంటి విషయం మాత్రం స్పష్టం. మసూదన్ రెడ్డి గారు ఏంటిది? చాలా అంశాలు తెచ్చారు. అదే సార్, అనక సంజనయ్య గారు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రస్తావన చేశారు రాజధాని గురించి.